ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు మన హీరోలు. రిస్క్ అని తెలిసిన ఓన్ బ్యానర్లో సినిమాలు ప్రొడ్యూస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు మీడియం హీరోలు హవా చూపిస్తోన్న ప్రొడక్షన్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ యంగ్ హీరో ఎవరు? హీరో శర్వానంద్ కొత్త జర్నీని మొదలుపెట్టారు. వరుసగా సినిమాలు చేస్తున్న శర్వా ఓమి పేరుతో మల్టీ డైమెన్షనల్ సంస్థను అనౌన్స్ చేశారు. ఓమి కేవలం సినిమాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ మాత్రమే కాకుండా వెల్నెస్ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ రంగాల్లో సేవలు అందించే డిఫరెంట్ ప్లాట్ఫామ్ గా నిలుస్తుంది అన్నారు. ఈ సంస్థ ద్వారా క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబిలిటీ మెయింటైన్ చేస్తూ 100% న్యాచురల్ స్టోరీస్ ని ఆడియన్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తానన్నారు శర్వానంద్. హీరో కిరణ్ అబ్బవరం కూడా ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేలా తన బ్యానర్ పై సినిమాలు చేస్తాను అంటున్నారు కిరణ్. తన సినిమాకి కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేసిన సాయి తేజ్ లీడ్ రోల్లో, అలాగే ఆన్లైన్ ఎడిటర్ గా వర్క్ చేసిన మునిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్ లో ఉన్న కిరణ్ కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చేస్తున్నారు. ఇందులో క్రేజీ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న కే ర్యాంప్ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ నిర్మాత అనిపించుకున్నారు నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తోన్న నాని ఈ ఇయర్ స్టార్టింగ్ లో కోర్టు సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ వదిలా డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఇదే డైరెక్టర్ తో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు నాని. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు మరికొంతమంది హీరోలు. కింగ్ ఆఫ్ హీల్ ఎంటర్టైన్మెంట్స్ పై విజయ్ దేవరకొండ, వాన్మై బ్యానర్ పై విశ్వక్సేన్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై సందీప్ కిషన్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. రీసెంట్ గా కన్నప్పతో సక్సెస్ చూసిన మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ తో 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై మైక్రో డ్రామాల్ని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఉన్న రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై నిఖిల్ తో ది ఇండియా హౌస్ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. రిస్క్ అని తెలిసినా ఈ క్రాఫ్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోలు లాంగ్ టర్మ్ ప్రొడ్యూసర్స్ గా రాణిస్తారో లేదో వెయిట్ అండ్ సీ.